అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ ఫార్. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి మరింత ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతోంది, నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరి విజయావకాశాలు ఏంటి అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం టెక్కలి. టెక్కలలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు దువ్వాడ శ్రీనివాస్, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు కింజరపు అచ్చెన్నాయుడు. ప్రొఫైల్స్ చూద్దాం. ముందుగా వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. ప్రొఫైల్ కనుక చూస్తే బీసీ కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేత, ఎంఏ చదువుకున్నారు, అలాగే లా చదివారు. మొదట కాంగ్రెస్లో ఉన్నారు. 2006లో జెడ్పీ చైర్పర్సన్గా అయ్యారు దువ్వాడ శ్రీనివాస్. ఇంకా ఆయన ప్రొఫైల్ కనుక చూస్తే 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు, ఎమ్మెల్యేగా ఓడిపోయారు. కానీ 2014లో వైసీపీ నుంచి పోటీ చేశారు, ఇక్కడ కూడా ఓటమిని చావు చూస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు కింజరపు అచ్చెన్నాయుడు. ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే బీసీ పోలినాటి వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత, తొలి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అన్న ఎర్రన్నాయుడు మరణంతో 1996లో హరిశ్చంద్రపురం ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ఇంకా ప్రొఫైల్ చూస్తే కనుక 1999, 2004లోనూ అక్కడి నుంచే పోటీ చేశారు, గెలిచారు. 2009లో టెక్కర నుంచి పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూశారు కింజరపు అచ్చెన్నాయుడు. కానీ 2014, 2019లలో వరుసగా పోటీ చేశారు, గెలిచారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు కింజరపు అచ్చెన్నాయుడు. ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫైల్ని క్లుప్తంగా చూస్తే కనుక శ్రీకాకుళం లోక్సభ స్థానంలో భాగం టెక్కలి నియోజకవర్గం. కాళింగ వెలమ ఓట్లు ఇక్కడ కీలకమైన మాట వినిపిస్తూ ఉంటుంది. నందిగం, టెక్కలి, సంత బొమ్మాలి, అలాగే కోట బొమ్మాలి, ఈ మండలాలు టెక్కలి నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక ఈ నియోజకవర్గంలో ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో కాళింగ సామాజిక వర్గానికి సంబంధించి 34.5% ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే వెలమ సామాజిక వర్గానికి 32.3% ఓట్లు, అలాగే కాపు సామాజిక వర్గానికి 21%, ఎస్సీ సామాజిక వర్గానికి 6.2%, ఎస్టీ సామాజిక వర్గానికి 6% ఓట్ షేర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి, ఎవరి విజయావకాశాలేంటి, ఎవరికి కలిసి వచ్చే అంశాలేంటి, ఎవరికి ప్రతికూలంగా ఉన్న అంశాలేంటి తెలుసుకుందాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, ఇక్కడ వైసీపీ బరిలోకి దించింది దువ్వాడ శ్రీనివాస్ను, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది కింజరపు అచ్చెన్నాయుడిని. ఎవరి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరికి ఎటువంటి అంశాలు కలిసి రావచ్చు, ప్రతికూలంగా ఉన్న అంశాలేంటి, అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రభావం చూపించే అంశాలేంటి నాయుడు? చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రీకృతం చేసినటువంటి నియోజకవర్గం 175 నియోజకవర్గాలు ఏదైనా ఉందంటే అది ఒక టెక్కలు ఒకటే. వైసీపీ పార్టీకి అందందాక్షగా మిగిలినటువంటి ఆ నియోజకవర్గం నుండి ఈసారి వైసీపీ పార్టీ అభ్యర్థి గెలవాలని ఆయన దృష్టి సారించారు. అందులో భాగంగానే మొదటి నుంచి కూడా దివంగత నేత ఎర్రన్నాయుడు సోదరుడైనటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆయన రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన అక్కడ ఆ నియోజకవర్గం నుండి వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల సీక్వెన్స్ చూస్తే 60% ఓట్లు కాళింగ సామాజిక వర్గం ఉన్నా కూడా వారిలో ఉన్నటువంటి చీలికను మాత్రం ఒడిసిపట్టి ప్రతిసారి గెలుపు తనదైన శైలిలో గెలుచుకుంటూ వస్తున్నటువంటి అచ్చెన్నాయుడిని ఈసారి ఓడించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనికి అక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో దించడం జరిగింది. ఆది నుండి కూడా తన ఆజాత శత్రువుగా భావించినటువంటి అచ్చెన్నాయుడిని ఓడించేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో ఈరోజు ముఖ్యమంత్రి అండగా నిలిచేందుకే రేపు 24వ తేదీన ఆ టెక్కల్లోనే పెద్ద సిద్ధం సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో మాత్రం 80% టెక్కలను కైవసం చేసుకున్న ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా వైసీపీ పార్టీ పావులు కదుపుతున్న ఈ తరుణంలో ప్రస్తుతం దువ్వాడ సీన్ మాత్రం ఇంటి పోరు ఎంటాడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. 4 రోజుల క్రితం తన సోదరుడైనటువంటి దువ్వాడ శ్రీకాంత్ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడం, అదేవిధంగా తన భార్య కుటుంబ సమస్యల నేపథ్యంలో ఏడాదిగా ఎడపడుతూ ఉన్నటువంటి వారిద్దరి మధ్య ఉన్నటువంటి తగాదాలు పీక్ స్థాయిలో చేరుకున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం ఆమె పంచాయతీ అధిష్టానం దృష్టిలో పెట్టినప్పుడు కూడాను వారు ఆమెకు న్యాయం చేయకపోవడంతో ఆమె కూడా 22వ అంటే నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి ఒక వార్తను కూడా ఆమె బయటకు వదలడం జరిగింది. కేడర్ అంతా కూడాను
తనతోనే ఉన్నారు. టెక్కలి జడ్పీటీసీగా ఉన్నటువంటి ఆమె మాత్రం గతంలో ఇన్ఛార్జ్గా ఈ నియోజకవర్గం వ్యవహరించారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో అచ్చెన్నాయుడికి దీటైన అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే అది దువ్వాడ శ్రీని అయితే కరెక్ట్ అని ముఖ్యమంత్రి రంగంలో దిగి ఆయన అభ్యర్థిత్వం ప్రకటించారు. ఇన్ఛార్జ్గా ఉన్న తను కాదని తన భర్తకు టికెట్ ఇవ్వడం విషయంలో మాత్రం ఆమె తీవ్ర మదనపాటు గురైంది. దాంతో పాటు కుటుంబ తగాదాలు కూడాను వారిద్దరి మధ్య ఎడబాటుకు కారణమైందని చెప్పారు. ఈ అంశాలు మాత్రం పొంగిపుచ్చుకొని ఈరోజు అచ్చెన్నాయుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఏదైతే దువ్వాడ శ్రీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి వాటన్నిటిలో కూడాను తనదైన శైలిలో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ టెక్కల్ నియోజకవర్గంలో పాగా వేసేందుకు ఆయన మాత్రం సన్నాహాలు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచినటువంటి అచ్చెన్నాయుడు 2019 ఎన్నికల్లో మాత్రం అనూహ్య పరిణామం అక్కడ కూడాను ఎంపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీని పంపించడం, ఒక సెకండ్ క్యాడర్ నాయకుడైనటువంటి పేరాడు తిలకని ఈసారి అక్కడ 2019లో పోటీ చేయాలి. ఆ అంశాలు ఆయనకు దోహదపడ్డాయి. ఈసారి మాత్రం దువ్వాడ శ్రీని ఏదైతే ఇంటి పోరు వెంటాడుతుందో ఆ ప్రతి అంశాన్ని కూడాను పరిణాలు తీసుకొని అచ్చెన్నాయుడు మాత్రం వ్యూహంగా వ్యవహరిస్తూ ఏవైతే కాలింగ్ వర్గంలో ఉన్నటువంటి ఆ చీలికలు ఉన్నాయో ఆ చీలికను మాత్రం ఆయన ఓటు బ్యాంక్ రూపంలో తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాలింగ్లు కనుక ఒక తాటిమేట వచ్చినట్టుకుంటే ఈ రోజు టెక్కల్లో ఆయన గెలుపు అనితర సాధ్యం అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి అచ్చెన్నాయుడికి ఇంకా దువ్వాడ శ్రీని కాంగ్రెస్ పార్టీ నుండి కిల్లి కృపారాణి వైసీపీ పార్టీలో 5 ఏళ్ల పాటు సేవలు అందించి అక్కడ తగినటువంటి గుర్తింపు లేకపోవడంతో మదనపాటు గురై పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ టెక్కల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే దువ్వాడ శ్రీని చుట్టూ కూడా సమస్యలు ఒకటొకటిగా పెరిగిపోతున్న ఈ తరుణంలో ఆ ఏదైతే సమస్యలతో సతమతం అవుతున్న దువ్వాడ శ్రీని అవుతున్నాడో ఈ అంశాలన్నింటిని కూడా ప్రాతిపదిక తీసుకొని అచ్చెన్నాయుడు మాత్రం ఈసారి 2024 ఎన్నికల్లో తను గెలిచి కూటమి ప్రభుత్వాన్ని తేడానికి తను చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం ఆయనకు అనుకూల పవనాలు ఇస్తున్నటువంటి సంకేతాలు వస్తున్నాయి. మరి ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందం దాక్షిగా మిగిలిన టెక్కలను కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో మరి వారికి అది అందుతుందా లేదా అనే విషయం వేచి చూడాలి. సచిన్ రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో టెక్కర్లో ఏం జరగబోతోంది, టెక్కర్లో జరుగుతున్న ఈ టక్కర్ని ఎవరు అధిగమిస్తారు, ఎవరు గెలుస్తారు అనే అంశానికి సంబంధించి మాత్రం అక్కడ చర్చ జోరందుకుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి కింజరపు అచ్చెన్నాయుడు బరిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం వైసీపీ నుంచి బరిలో ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠకర చర్చ మాత్రం జరుగుతోంది. ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలనుకుంటున్నారనేది మే 11న డిసైడ్ కాబోతోంది. అండ్ ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.